కేసీఆర్ పార్టీ వస్తుందా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ అన్న పార్టీ వస్తుంది. కేసీఆర్ అన్న గెలవాలి. భగవంతునికి మొక్కుతున్నాం, శివయ్యకు మొక్కుతున్నాం, ఎల్లమ్మకు మొక్కుతున్నాం, అందరికి లక్ష్మీ నరసింహస్వామికి అందరికి మొక్కుతున్నాం. కేసీఆర్కి రావాలి, కేసీఆర్తో మేము గెలవాలి. మా కేసీఆర్ గెలిచినాక ఆయనకు నాయన మాకు తండ్రి లాంటి వాళ్ళవి, మాకు మాకు ఏదన్నా ఇల్లు ఇయ్యి అని మేము మీకు మొక్కుతున్నాం. కేసీఆర్ ఎందుకు రావాలి? మాకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మాకు ఆ న్యాయం కావాలి. మా కడుపుకు అన్నం పెట్టడం, మా పిల్లలకు న్యాయం కావాలి. ఈ ప్రపంచానికి న్యాయం కావాలి, ఈ దేశానికి న్యాయం కావాలి. అదొకటి మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? బాగున్నది. కేసీఆర్ ఉన్నది మంచిగా ఉన్నది, ప్రతి మహిళకు బాగున్నది. కానీ ఇప్పుడైతే నాకు అది ఇది అని గొప్ప చెప్పుకొని గెలిచిండు కదా, వాడు వేస్ట్ వేస్ట్ వేస్ట్. వాడు గెలవద్దు. వాడు గెలిస్తే మాత్రము వానికి ఇంకా ఉంటుంది. మేము బస్సు కింద పడతాము, వాడు గెలిస్తే బస్సుల కింద పడతాం. మా బతుకమ్మ సీరలు, ఇగో ఈ సీరలు చక్కమైన సీరలు. వాడు వేస్ట్, వాడు గెలవద్దు. ఇన్నసలేదు. ఎట్లా ఇప్పుడు తులం బంగారం ఫ్రీ బస్సు? ఇగో తులం బంగారం, ఇది తులం బంగారము. లేడీస్ కు బైకులు, స్కూటీలు, కాలేజీ పిల్లలకు అవి వచ్చినాయి. మాకు బంగారం వచ్చింది, మాకు పైసలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంకేం కావాలా? వాడు గెలిచి ఇచ్చిండు. వాడి ముఖాల్లో చెప్పు, వాడి మెడలో చెప్పు లేదు, దండలు గుచ్చి లేస్తా మెడల వానికి ఇచ్చిండు. ముంగడికి వచ్చి చేసిండు వేస్ట్. ఇప్పుడు మళ్ళీ వానికి ఓటు వేయాలనా? వానికి ఓటు ఇవ్వడం వేస్తే రేవంత్ రెడ్డి గారికి ఓటు వేస్తే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతాము అంతే.